గురువారు ఇరుముడి కట్టుకునేటప్పుడు కొబ్బరికాయలను ఎందుకు నెయ్యాలి? ప్యాకెట్లో తీసుకెళ్ళచ్చు కదా, బాటిల్లో తీసుకెళ్ళచ్చు కదా కదా కొబ్బరికాయని మనం ముట్టుకుంటే ఎలా ఉంటుంది? గరుగ్గా ఉంటుంది కదా. ఆ గరుగ్గా ఉన్నటువంటి కొబ్బరికాయని అలా నూరి, ఇదొక శరీరం, కొబ్బరికాయ అనేది శరీరం స్మూత్గా అయిపోతుంది. అందులో ఉన్నటువంటి నీళ్లను తీసేసి ఆ దేహంలో ఆత్మ నింపుతున్నాం, నెయ్యి అనే ఆత్మను నింపుతున్నాం. దేహంలో నెయ్యి అనే ఆత్మను దాంట్లో నింపి ఆ పరమాత్మ అయినటువంటి స్వామివారికి అభిషేకం చేస్తాం. అభిషేకం చేసిన తర్వాత ఈ నెయ్యి దేహంలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయిందంటే ఏమవుతుంది? పరమాత్మలో కలిసిపోతే ఇది శవం అయిపోతుంది. ఈ కొబ్బరికాయను అందుకే అక్కడ అగ్నిగుండం వేసి కాలుస్తాం. కాబట్టి కొబ్బరికాయ ఏమంటే గుణం, పవిత్ర గుణం, మంచినీళ్ళు ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకు మంచి సంకల్పాన్ని ఇస్తుంది. పరోపకారం కోసమే పుట్టినటువంటి ఒక కాయ ఏదైనా ఉందంటే అది కొబ్బరికాయ మాత్రమే. అందుకని కొబ్బరికాయలో నింపడం జరుగుతుంది. గురువారం మేము పీఠంలో పసుపుతో గణపతి చేస్తూ ఉంటాము. ఇది రోజు చేంజ్ చేయాలంటే రోజు చేయాలి, లేకపోతే నల్లబడి డాంబరెక్ అయిపోయి మొదటి రోజు పసుపుగా ఉన్నది ఆ మరుసటి రోజు ఆఖరి రోజుకి ఏ కలర్లో ఉంటుందో తెలియదు. కాబట్టి అది పెట్టాలా పెట్టకూడదా కూడా ఆలోచించుకోండి. పెడితే రోజు పెట్టండి, పెట్టకపోయినా కూడా దోషం లేదు. ఎరుమేలి అంటే ఏంటి? ఎరుమేలిలోనే ఎందుకు పేటై తల్లుతారు? ఈ ఎరుమేలి అనే పేరు ఎలా వచ్చిందంటే ఎరుమేలి కాదండి, ఇది ఎరుమై కొళ్ళి. ఆ యొక్క మగిషి అనే రాక్షసుని సంహరించిన వనం అది. స్వామివారు ఆ యొక్క వేటకు వెళ్తూ ఉండగా ఆ యొక్క సైన్యాలంతా కూడాను కాట్టాల వేషధారియే శరణమయ్యప్ప అని శరణఘోషలో ఉంది. ఆ యొక్క ఆకులు అలములు రంగులంతా వేసుకొని స్వామి తిందగతో అయ్యప్పన్ తిందగతో అని పాడుతాను. తిందగతం అనేది ఒక శబ్దంగా ఉంది, కానీ స్వామి తిందగతం కాదు. స్వామి నిండే అగత్తువోం, అయ్యప్పన్ నిండే అగత్తువం అంటే నాలో ఉన్న నన్ను నువ్వు తీసేయి, నీలో ఉన్న నిన్ను నేను తీసేస్తాను అనే అర్థం దానికి. ఎరుమై కొల్లి అని అంటారు. ఎరుమేలి అంటే ఆ యొక్క స్వామివారి యొక్క అంగరక్షకుడు అయినటువంటి బాబరన్ అని ఒక భూతాధిపతి అతను, ఆ భూతాధిపతిగా ఉన్నటువంటి అతని యొక్క స్థలం అన్నమాట అది. ఆ స్థలంలో అతను సైన్యాధ్యక్షుడిగా ఉండి ఈ యొక్క అందరినీ వేషాలు వేసుకుంటూ స్వామివారితో పాటు వెళ్ళడం ఉంటుంది. అదే వనయాత్ర. గురుస్వామి మేము పూజలు చేయాలనుకున్నాము, దాని అంబల పూజ అంటారా, మండపాల పూజ అంటారా, అసలు అరటి మాటతో కడతారా, మండపాలతో కడతారా, ఇది ఎలా చేయాలి? ఇలాగే చేయాలా, ఇలా చేయకూడదా? అంబలం అంటే దేవాలయం అండి. దాని అప్పటి కాలంలో అరటి చెట్టుతో కట్టేవాళ్ళు, ఇప్పుడు అంతా రెడీమేడ్ వచ్చేసింది. తర్వాత ఫ్లవర్ డెకరేషన్తో కూడా చేస్తున్నారు, అన్ని రకాలుగా చేస్తున్నారు. కాబట్టి అంబలం అంటే దేవాలయం. స్వామివారికి ఒక దేవాలయం వేసి నిర్మించి చేయడం. మీ శక్తి అనుసారం, మీ ఆచారానుసారం, మీ గురుస్వామి ఎలా చెప్తే అలా చేసుకోండి. గురువారి యొక్క పూజా సమయంలో లేదా భిక్ష సమయంలో అందరూ షర్ట్ ఇప్పేస్తారు. దానికి ఏమైనా కారణం ఉందా అని అంటే ఉందండి. పేద లేదు, రాజు లేదు, ఎందులేని అద్భుతం, అందులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. ఇప్పుడు మనం సివిల్గా ఉన్నామనుకోండి, కడక్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటాం. మన పని వాళ్ళు కానీ లేకపోతే డ్రైవర్స్ కానీ ఇంకొకరు కానీ వారు ఇంకో రకంగా వాళ్ళు సమబంతి భోజనం చేస్తామా? చేయం కదా. వాళ్ళు అక్కడ పో ఇక్కడ తిను అని అంటుంటాం కదా. కానీ పావుల తులసి మాల వేసుకోకని ఇటు సేటు మాల వేసుకున్నా, డ్రైవర్ మాల వేసుకున్నా, పెద్దవాళ్ళ మాల వేసుకున్నా, తన తోటి వాళ్ళ మాల వేసుకున్నా ఒకరికొకరు నమస్కారం చేసే సంస్కృతి. పేద లేదు, చిన్న లేదు, సమబంతి భోజనం చేసే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా తన పేరును తన భక్తుడికి ఇచ్చి తనంతటి వాడిని చేసే గొప్ప దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష. కాబట్టి పూజ సమయంలో మేమందరం సమానం చెప్పి షర్ట్ ఇప్పేసి టవల్ నడుము కట్టుకొని చక్కగా సమబంతి భోజనం చేసే అన్నదానం చేసే ఒక పూజనే ఈ యొక్క అయ్యప్ప పూజ. అందుకని షర్ట్ ఇప్పడం జరుగుతుంది. శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనానికి ఇప్పటి కాలంలో మేము ఎలా చేసుకోవాలి స్వామి? ఇప్పుడు TDB అంటారు, అంటే ట్రువాన్కోర్ దేవస్వం బోర్డ్ అనే ఒక దాంట్లో ఆ వెబ్సైట్లో వర్చువల్ క్యూ లైన్స్ ఆన్లైన్ అని చెప్పి డేట్స్ని ఇస్తున్నారు. రోజుకి 60,000-70,000 మందికి దర్శనాన్ని ఇస్తున్నారు. నేను చదువుకోలేదండి, నాకు తెలియదంటే ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడ ఈ సేవ ఆ సేవ ఈ సేవ ఉంది కదా, అన్ని సేవల్లో ఉంటారు. లేదా తెలిసిన వాళ్ళ దగ్గరైనా చేసి అది ఉచితం, నో రుసుము. ఆన్లైన్లో మీ ఆధార్ అప్డేట్ చేసి మీ దర్శనం టైం బుక్ చేసుకోండి. ఆ టైం ప్రకారం వెళ్ళండి. శబరిమలకి వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, దర్శనం చేసుకోండి, ఇమ్మీడియట్గా దిగి వచ్చేసేయండి. వెనక మీకోసం చాలామంది దర్శనం మీ తోటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు క్యూలో ఇబ్బంది పడకూడదు. మీరే 2-3 రోజులు అక్కడ ఉండి అందరికీ దర్శనానికి ఇబ్బంది పెట్టకుండా వెళ్ళండి, దర్శనం చేసుకొని వచ్చేసేయండి. ముద్రవడి గురుదండం
అనేది ఈ యొక్క అయ్యప్ప దీక్షలు ఎప్పుడు ప్రదానం చేస్తారు, అసలు దీని యొక్క విదేశం ఏంటి అంటే 18 యాత్ర చేసిన ఒక గురువు గారు ఆయన 18 యాత్ర పూజ చేసుకునేటప్పుడు తనకి మొట్టమొదటి మాల వేసినటువంటి గురుస్వామిని పిలిపించుకోవడం, ఒక ఉపదేశం చేయించుకునే వారి దగ్గర ఆ 18 ముద్రను సాక్షాత్ పరమేశ్వరుడుగా అయ్యప్పగా భావించి ఆ గురుముద్రను వారికి ఇవ్వడం, దాన్ని శబరిమలలో స్వామివారి చేతుల మీదుగా తీసుకొచ్చి పెట్టుకొని దానికి నిత్యం పూజించడం అనేది ఒక ముద్రవడి యొక్క శాస్త్రం. వారికి అవబృత స్నానం చేయించి 18 కలశాలు పెట్టి చేయడం అనేది ఒక శాస్త్రం. కాబట్టి ఆ 18 యాత్ర అప్పుడే ముద్రవడి అనేది ఇవ్వడం జరుగుతుంది. శరణమయ్యప్ప.